ఈ వినాయక చవితి ప్రత్యేక నైవేద్యం కోసం ఈసారి నేను తెనాలి డబుల్ హార్స్ మిల్లెట్ మార్వల్స్ అండుకొరలతో చిత్రాన్నం తయారు చేశాను. ముందుగా ఒక కప్పు మిల్లెట్ మార్వల్స్ అండుకొరలని శుభ్రంగా కడిగి 8 గంటలు నానబెట్టాను. నానబెట్టిన నీరుని తీసేసి తాజాగా 3 కప్పుల నీరు పోసి కుక్కర్లో ఉడికించాను. వండిన మిల్లెట్ రైస్‌ని సైడ్‌లో ఆరబెట్టాను. ఇప్పుడు పులిహోర పేస్ట్ తయారీకి ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి పల్లీలు వేసుకొని వేయించాను. తాలింపు గింజలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువ, టీడీహెచ్ పసుపు కూడా వేసి కలిపాను. ఇందులో ముందే నానబెట్టుకున్న చింతపండు రసం వేసి దగ్గరయ్యేంత వరకు కలిపి రుచికి సరిపడా ఉప్పు వేసి చివరగా అండుకొరల రైసు వేసి బాగా మిక్స్ చేశాను. ఇలా సిద్ధమయ్యే నైవేద్యం సాంప్రదాయం, ఆరోగ్యం, శుభతనం అన్నిటికీ ప్రతీక. ఈ వినాయక చవితి తెనాలి డబుల్ హార్స్ మిల్లెట్ మార్వల్స్‌తో మన దేవునికి ఒక శుద్ధమైన ప్రసాదం నివేదిద్దాం.